హాయ్ అండి. ఈరోజైతే నేను ఘీ ఇడ్లీ తినటానికి బయటకొచ్చాను. చాలా రోజుల తర్వాత వచ్చాను. నాకు ఘీ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. సో, మేమైతే అలా ఇడ్లీ తిని మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక మార్కెట్‌కైతే వెళ్ళినాము. అక్కడ నాకు రోల్ కావాలి అని చెప్పాను మా ఆయనకి. సో, ఎప్పటినుంచో అడుగుతున్నా ఇంట్లోకి రోల్ కొనమని. ఊరికే మిక్సీ తీయడం, పెట్టడం చాలా ఇబ్బందవుతుంది అంటే సరే అని తీసుకొచ్చారు. రోల్‌కి తీసుకోవడం ఏమో గానీ స్టార్టింగ్‌లోనే నేను ఆగిపోయా. ఎందుకంటే ఈ బొమ్మలు, ఫ్లవర్ వాజ్‌లు అన్నీ మట్టితో చేసినయే ఉన్నాయి. చాలా చాలా బావున్నాయి. చాలా బాగా నచ్చాయి నాకు. ఏది జూషినా, ఏది ముట్టినా మా ఆయనయితే "నువ్వు బయటకి రా అసలు ముట్టకు, ముట్టకు" అని అంటానే ఉన్నాడు. ఎందుకంటే నేనెక్కడ పగలగొడతానో అని. సో, మట్టియే కాదు వుడ్‌యి గూడా ఉన్నాయి. అయితే రోల్ కోసం వచ్చాను గానీ, ఈ రోళ్ళయితే నాకసలు నచ్చలేదు. ఎందుకంటే నాకు కావాల్సింది మన ఇంట్లో ఉంటది గదా! రాయితో చేసిన రోలు అలాంటిది కావాలని. బట్ అవిక్కడ లేవు. ఇగ ఎలాగో వచ్చాం కదా! అని చెప్పేసయితే లోపలికైతే వెళ్ళాము. అస్సలు నిజంగా చాలా చాలా బావున్నాయండి. నేనైతే ఇలాంటి వస్తువుల్ని ఎక్కడా చూడలేదు. కాకపోతే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. ఏది ముట్టుకున్నా 300, 400, 500 అని చెప్తున్నాడు. సో, చాలా రేట్లనిపిచ్చాయి. అంటే అంత వర్త్ కాదనిపించింది. ఈవెన్ ఒక కప్పు రూ. 100 అని చెప్తున్నాడు. సో, 100 రూపీస్‌కి కప్ ఏంట్రా బాబు అనిపించింది. అందుకే నేను అవేమి తీసుకోలేదు ఇంట్లోకి కావాల్సినయి. కాకపోతే నాకు కావాల్సినయయితే మా ఆయన అసలు కొనివ్వలేదు. ఇదిగో ఫైనల్లీ ఈ ఎలిఫెంట్ అయితే ఒక్కటి కొనియండి ప్లీజ్ అంటే 350 పెట్టయితే ఇదొక్కటి కొనిచ్చాడు. ఇది తీసుకొనైతే ఇంటికొచ్చాను. ఎందుకంటే ఇది పైసలేసుకునేది కాబట్టి. అట్‌లీస్ట్ ఇదన్నా పనికొస్తది ఎట్లా పోయినాం కదా అని వస్తూ వస్తూ రేగిపళ్ళైతే కొనుక్కొనొచ్చాము. ఎంతమందికిష్టం ఇవంటే? అండ్ గైస్ ప్లీజ్ నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.